ఎప్పుడైనా చాలా వాటిని మనం పోస్ట్‌పోన్ చేయకూడదు. కానీ బాధని, దుఃఖాన్ని మాత్రం పోస్ట్‌పోన్ చేసి ఆ బాధను అనుభవించాలి. అప్పుడు రియల్‌గా, ప్రాక్టికల్‌గా మనకి థర్డ్ పర్సన్ వ్యూ వస్తదనమాట. ఇది చాలా మంచిది. కాకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా కొంతమంది, ఏది కలిగినా సరే, ఏ భారీ ఎమోషన్ వచ్చినా, ముఖ్యంగా బాధ గాని, దుఃఖం గాని, ఆ ఎమోషన్‌లో ఫీల్ అయిపోయి, వాళ్ళని వాళ్ళు నిందించుకుని, అందరిని నిందిస్తూ, జీవితాన్ని నాశనం చేసుకుని, దానిలోనే సంవత్సరాలు గడిపేసి, దానిలోనే ఆనందం పొందుతూ ఉంటారు. అది చాలా తప్పు. దానివల్ల మనకు చాలా నష్టం జరుగుద్ది. జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే, మనం కళ్ళు తెరిసి, అలా చూసి, ఒక బ్లింక్ ఇచ్చేసరికి రెప్పపాటులో జీవితం మొత్తం అయిపోతా ఉంటదనమాట. ఈ టైంలో జీవితంలో సగభాగం బాధపడుతూ, దుఃఖపడుతూ, ఎవరినో నిందిస్తూ, మనల్ని మనం నిందిస్తూ ఇలా గడపడం ఎందుకు? ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఏదైనా సరే, భూమి మీద ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒక్క నిమిషం ఆగి దాన్ని పోస్ట్‌పోన్ చేయండి. ఈ బాధ నేను పోస్ట్‌పోన్ చేస్తున్నా. ఈ దుఃఖాన్ని నేను పోస్ట్‌పోన్ చేస్తున్నా. ఇది నేను తీసుకోను. నాకిదొద్దు. అసలు నా జీవితంలో ఇది రావద్దు. నేను కేవలం నా లక్ష్యం మీద ఫోకస్ చేస్తా. నేను అనుకున్న దాని మీద ఫోకస్ చేస్తా. అలా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోండి. ఆటో సజెషన్ ఇచ్చుకోండి మీ బ్రెయిన్‌కి. మీ బ్రెయిన్‌కి మీరు చెప్పుకోండి. మీ మనసుకు మీరు చెప్పుకోండి. నేను ఇలా కాదు. నేను అసలు ఇది కాదు. నేను ఈ దుఃఖాన్ని అనుభవించను. చాలు. నా జీవితంలో జరిగిందంతా జరిగిపోయింది. అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను కొత్తగా ఒక దాని మీద ఫోకస్ చేస్తాను. దానిలోనే ఉంటాననుకోండి. ఇప్పుడు చూడండి మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో.